वजीर ट्रांसपोर्ट अजय कुमार की निगरानी में खम्मम शहर में लिकराम टैंक बंड पर केबल सस्पेंशन पुल की तामीर का काम जोरों पर जारी है। लिकराम तालाब पर 120 मीटर लंबा और 1.5 मीटर चौड़ा पुल बनाया जाएगा। एक बार मुकम्मल होने के बाद यह पुल खम्मम शहर में एक नई जहत का इजाफा करेगा। नीज मिनी टैंक बंड की हैसियत से एक सियाहती मरकज के तौर पर ज्यादा मकबूलियत हासिल कर रहा है। डिवीजन कॉर्पोरेटर के कृष्णा ने आज इस पुल के कामों का मुआयना किया। గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు, అదేవిధంగా మంత్రిగా ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఈ లకారం ట్యాంక్ బండ్ ఖమ్మం నగరానికి మణిహారంగా దినదిన అభివృద్ధి జరుగుతూ వారి పర్యవేక్షణలో ఇంత అభివృద్ధి జరిగి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఈ ట్యాంక్ బండ్ తెలంగాణ రాష్ట్రానికి రోల్ మోడల్ అని చెప్పేసి స్వయంగా ఈ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారే అభినందించడం జరిగింది. అంతే ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు కూడా అభినందించడం జరిగింది. అలాంటి ట్యాంక్ బండ్ని ఇవాళ రోల్ మోడల్గా తీసుకొని తెలంగాణ ట్యాంక్ బండ్లన్నీ కూడా నిర్మించడం జరగటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఏరియాలో మొదటి నుంచి ఈ డివిజన్లో అజయ్ కుమార్ గారితో పాటు గత 5 సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నాను. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రస్తుతం కార్పొరేటర్గా కొనసాగుతున్నాను. అజయ్ కుమార్ గారితో పాటు నాకు కూడా కొంత సమయం ఈ పర్యవేక్షించే అదృష్టం దొరకడం భావ్యంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు కార్పొరేటర్గా వేసిన రోడ్డు కానీ కాలువలు కానీ పోవచ్చు, కానీ ఈ చిరస్థాయిగా ప్రజల్లో మేము చనిపోయినా కూడా చిరస్థాయిగా నిలబడిపోతాయి. ఇలాంటి పనులు చేసి ఖమ్మం నగర ప్రజలైన సుమారుగా 3 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల నుంచి సుమారు 1,50,000 మంది ప్రజలు ఖమ్మం నగరానికి రోజు వస్తూ పోతుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది వినియోగంలోకి రావటం, ఈ లకారం ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చి సేద తీరటం, అదేవిధంగా లకారం ట్యాంక్ బండ్ మీద ఉపాధి కల్పించాలని చెప్పేసి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి ఒక 50 నుంచి 60 కుటుంబాలకి 50 కుటుంబాలు బతకడం, వాళ్ళ మీద ఆధారపడే 100 కుటుంబాలు బతకడం. అంతే ఈ లకారం ట్యాంక్ బండ్ మీద రోజు పనిచేస్తున్న కార్మికులు సుమారు ఒక 60 మంది జీవనోపాధి కల్పించడం, అదేవిధంగా పర్యాటకం ప్రజలకి అందిస్తూ కొంతమందికి కొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధినేత అయిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఖమ్మం పట్టణంలో మణిహారం అని భావిస్తున్న మేము ప్రజలు కూడా దీన్ని చాలా బాగా దీని దగ్గరకు వచ్చి ఆనందపడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ ఆస్తిని ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పర్యాటకులు కానీ ప్రజలకు కానీ యువకులకు కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇది అందరి ఆస్తి, మన ఆస్తి, మన ప్రభుత్వ ఆస్తి. దీన్ని మన అందరం సొంత ఆస్తిగా భావించి దీన్ని చక్కగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పర్యటన రంగంలో ఈ ట్యాంక్ బండ్ సుమారు 4.5 కిలోమీటర్ల చుట్టూ ట్యాంక్ బండ్ విస్తరించున్నది. మధ్యలో వాటర్ ఉంది, ఫుడ్ కోర్ట్ ఉంది, అదేవిధంగా బోట్ క్లబ్ ఉంది. కొత్తగా ఈ రోజున సస్పెన్షన్ బ్రిడ్జిని 8 కోట్ల రూపాయలతో నిర్మించడం జరుగుతుంది. సుమారు ఇది 120 మీటర్లు పొడవు, 1.5 మీటర్లు వెడల్పుతో ఈ స్ప్రింగ్ యాక్షన్ బ్రిడ్జి ఇవాళ ఖమ్మం నగరానికి పెద్ద మణిహారంలో 1 ఆఫ్ ది పార్ట్ కాబట్టి దీన్ని పూర్తిగా ప్రజలు వినియోగించుకోవాలి. ఇది మనం ఈ బ్రిడ్జి మీద ఇప్పుడు నేను నడుచుకుంటూ వచ్చాను. అసలు ఆ ఫీలింగ్స్ వేరే విధంగా ఉన్నాయి నాకు. ఈ నడి మొత్తం చుట్టూ వాటరు, ఈ స్ప్రింగ్ యాక్షన్తో మనం కదులుతూ నడుస్తున్న ఈ బ్రిడ్జి చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు నడవలేదు కాబట్టి దయచేసి ఈ బ్రిడ్జిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇంకా అజయ్ కుమార్ గారి సారథ్యంలో, వారి పర్యవేక్షణలో, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో, కేసీఆర్ గారి చొరవతో नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।